హలో హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈరోజు కూడా టెలిగ్రామ్ సిరీస్కి సంబంధించి రెండో వీడియో చేయబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ మీద ట్యాప్ చేయండి. ఆల్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో, లేటెస్ట్ వీడియోస్ నేరుగా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. తద్వారా అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మిత్రులారా, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అంటే టెలిగ్రామ్కి సంబంధించి రెండవ వీడియో చేయబోతున్నాము. అది ఏంటి అంటే ఓపెన్ నావిగేషన్ మెన్యూని ఉపయోగించి అందులో ఉన్నటువంటి ఒక్కొక్క సెట్టింగ్ని గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నేను ఇప్పుడు రెండు లేక మూడు సెట్టింగ్స్ గురించి నేను తెలియజేస్తాను. దానికోసం నేను టెలిగ్రామ్ని తీసుకోవాలి. టెలిగ్రామ్ యాప్ని తీసుకొని అక్కడ ఓపెన్ నావిగేషన్ మెన్యూని ఓపెన్ చేసి అంతకుముందుగా మనం బేసిక్ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం. ఆ సెట్టింగ్స్ గురించి వివరించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో జరుగుతుంది. ఇప్పుడు మనం యాప్ స్క్రీన్ తీసుకొని టెలిగ్రామ్లోకి వెళ్ళిపోదాం. టెలిగ్రామ్ మీద ట్యాప్ చేస్తున్నాను. Open navigation menu button. ఓపెన్ నావిగేషన్ మెన్యూ టెలిగ్రామ్ మీద ట్యాప్ చేసి రైట్ స్వైప్ చేయగానే ఫస్ట్ వచ్చే ఆప్షనే ఓపెన్ నావిగేషన్ మెన్యూ. దీని మీద మనం ట్యాప్ చేద్దాం. మిత్రులారా, ఇది ఒక మెసేజింగ్ యాప్. మెసేజింగే కాదు, ఇందులో మనం మూవీస్ చూడొచ్చు, అలాగే ఆడియోస్, సాంగ్స్ వినొచ్చు, మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూవీస్కి సంబంధించి చాలా ఛానల్సే ఉంటాయి. అలాగే మనం కూడా మంచి మంచి వీడియోస్ని మనం ఏదైనా ఛానల్స్ క్రియేట్ చేసి ఆ ఛానల్లో పెట్టవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఈ యాప్ ద్వారా. సో రానున్న వీడియోస్లో అన్నీ కూడా చెప్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మనం ట్యాప్ చేసి మనం మిగిలిపోయిన సెట్టింగ్స్ చూద్దాం. ఓపెన్ నావిగేషన్ మెన్యూ మీద suryanarayana +91 switch to night theme, new group, switch to night theme button. ఫస్టే వచ్చినటువంటి ఆప్షన్ స్విచ్ టు నైట్ థీమ్. దానికంటే ముందుగా మనకు వచ్చేటువంటి ఆప్షన్ suryanarayana +91 95424244659 show accounts. ఇక్కడ షో అకౌంట్, హైడ్ అకౌంట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. షో అకౌంట్ మీద ట్యాప్ చేయగానే హైడ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. హైడ్ అకౌంట్ మీద ట్యాప్ చేయగానే షో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను షో అకౌంట్లో ఉన్నాను. హైడ్ అకౌంట్ చేస్తే ఏంటంటే సార్కి మన అకౌంట్ చెప్పకుండా ఎక్కడైతే అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయో అక్కడ మాత్రమే మన అకౌంట్ చెప్పడం జరుగుతుంది. షో అకౌంట్ మీద ట్యాప్ చేస్తే కేవలం అకౌంట్ గురించి మాత్రం ప్రతి చోట మన అకౌంట్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అకౌంట్ని హైడ్ చేస్తే మనకి సార్కి అకౌంట్ చెప్పేటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మళ్ళీ మనం అకౌంట్ మనం చెప్పించుకోవాలి అనుకుంటే మనం ఇక్కడికే వచ్చి నావిగేషన్ మెన్యూలోకి వచ్చి ఇక్కడ మన అకౌంట్ వస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే షో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సార్కి మన అకౌంట్ నేమ్ చెప్పాలి అనుకుంటే షో అకౌంట్లోనే ఉంచుకోవాలి, వద్దు అనుకుంటే హైడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అయితే నేను షో అకౌంట్లోనే ఉంచుకున్నాను, పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి. ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. స్విచ్ టు నైట్ థీమ్. దీని మీద ట్యాప్ చేయగానే నైట్ థీమ్ అనేది క్రియేట్ చేయబడింది. నాకు ఆల్రెడీ నేను నైట్ థీమ్లోనే ఉన్నాను కాబట్టి స్విచ్ టు నైట్ థీమ్ ఉంటుంది. వద్దు అనుకుంటే స్విచ్ టు డే థీమ్. మనం డే థీమ్లోకి వెళ్తే డే థీమ్ అనేది క్రియేట్ చేయబడుతుంది. అంటే డే నైట్ థీమ్స్ అంటే ఏంటి? ఈ థీమ్స్ అంటే డే థీమ్ అంటే లైట్ మోడు, నైట్ థీమ్ అంటే డార్క్ మోడు. నేను ఇప్పుడు డార్క్ మోడ్లోనే ఉన్నాను కాబట్టి దీని మీద ట్యాప్ చేసి నాకు లైట్ మోడ్ వస్తుంది కాబట్టి నేను ట్యాప్ చేయను. మీరు కనుక దీని మీద ట్యాప్ చేస్తే మీకు డార్క్ మోడ్ అనేది రావడం జరుగుతుంది. డే థీమ్, స్విచ్ టు డే థీమ్ అనే ఆప్షన్లో ఉండడం జరుగుతుంది. దీని మీద ట్యాప్ చేస్తే స్విచ్ టు నైట్ థీమ్ అనే ఆప్షన్ వచ్చేసి మీకు నైట్ థీమ్ మీద ఇది ఉండడం అనేది జరుగుతుంది. నాకు ప్రస్తుతానికైతే ఇది టెలిగ్రామ్ డార్క్ మోడ్లోనే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ట్యాప్ చేయట్లేదు. నెక్స్ట్, ఇక్కడ న్యూ గ్రూప్. మనం కొత్తగా గ్రూప్ ఇప్పుడు వాట్సాప్లో మనం ఎలాగైతే మనం గ్రూప్ని క్రియేట్ చేసుకుంటున్నామో టెలిగ్రామ్లో కూడా మనం అలా గ్రూప్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు వాట్సాప్లో ఎలా గ్రూప్ క్రియేట్ చేస్తామో టెలిగ్రామ్లో అలా గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. నేను మీకు చూపించినట్లే మీరు మీ టెలిగ్రామ్ యాప్ను ఓపెన్ చేసి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటేనే బేసిక్ యూజర్స్కి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి మీకోసం గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. Saved messages. 1 second. Settings.
Saved. People nearby. Calls. Contact. New group. Switch. New group. న్యూ గ్రూప్ చేయి జారింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. ఓకే, ఇప్పుడు న్యూ గ్రూప్ వచ్చింది. దీని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. New group. New group. Up to 200000 members. Out of list. ఇంతమంది ఈ గ్రూప్లో ఉండొచ్చు అని చెప్పింది ఫ్రెండ్స్. అంటే 2000 మందికి పైగా ఈ గ్రూప్లో ఉండొచ్చు అని చెప్పింది. సో అయితే చూద్దాం అంత గొప్ప గ్రూప్ని మనం ఎలా క్రియేట్ చేయాలి. మనం రైట్ స్వైప్ చేద్దాం. Go back button. గో బ్యాక్. Edit box. Add people. మనం ఒక పర్సన్ అయితే క్రియేట్ చేసే ముందు యాడ్ చేయాలి. ఎడిట్ బాక్స్ యాడ్ పీపుల్ ఉంది కదా, దీని మీద మనం ట్యాప్ చేసి మనం ఒక పర్సన్ నేమ్ని టైప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మనం అంత ఇది వద్దులే, ఏదో స్వైప్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే దీని పక్కనే స్వైపింగ్ కాంటాక్ట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, Go back. Edit box. Add people. ఎడిట్ బాక్స్ యాడ్ పీపుల్ ఉంది కదా, దాని పక్కన ఇప్పుడు కాంటాక్ట్స్ వస్తాయి. కొన్ని కాంటాక్ట్స్ నేను షార్ట్కట్లో పెట్టుకున్నాను. A4 DJ అలా పెట్టుకున్నాను అనమాట. ABCD అలా పెట్టుకున్నాను అనమాట. సో నాకు పెద్దగా వీళ్ళతో అవసరం లేదు కాబట్టి అలా పెట్టుకోవడం జరిగింది అనమాట. సరే, ఇప్పుడు స్వైప్ చేద్దాం. 5S6R. Last seen February 17th at 1945. And list 168 items. A4 DJ. Last seen ABC. Last seen March 3rd. Add 7. Last seen March 3rd at 1816. సరే, ఒక పర్సన్ మనం ఎంచుకుందాం. ఇప్పుడు యాడ్ 7 ఉంది కదా, ఈ యాడ్ 7 అని నేను ఎంచుకుంటున్నాను ప్రస్తుతానికి క్రియేట్ కోసం. ABC. A4. 5S. Add 7. Out of list. Edit box. Add people. Go back. But new group. One of. దీని పక్కనే మనకి నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మీద మనం ట్యాప్ చేయాలి. Next. Button. దీని మీద మనం ట్యాప్ చేద్దాం. Choose photo. ట్యాప్ చేయగానే చూస్ ఫోటో వచ్చింది. మనకు ఫోటో అవసరం లేదు. New group. న్యూ గ్రూప్. Go back. Button. గో బ్యాక్. Enter group name. Edit box. ఎంటర్ గ్రూప్ నేమ్ ఎడిట్ బాక్స్. అంటే న్యూ గ్రూప్ పక్కనే ఒక సైలెంట్ ఉంటుంది. దాని మీద మనం ప్రెస్ చేయాల్సిన పని లేదు. దాని పక్కనే మనం ఇలా ఉంటుంది. దాని పక్కనే Enter group name. Edit box. ఎంటర్ గ్రూప్ నేమ్ ఎడిట్ బాక్స్ వస్తుంది. దీని మీద మనం ట్యాప్ చేసి గ్రూప్ నేమ్ని టైప్ చేయాలి. ట్యాప్ చేసి నేను గ్రూప్ నేమ్ టైప్ చేస్తాను. ఏదో ఒకటి షార్ట్కట్లో పెట్టుకుందాం. తెలుగు భారతదేశం. App. Choose photo. Board. Capital U. Capital P. ఊ ఓకే, పిల్లలు పిల్లలు. Replaced. ఊ పిల్లలు. Space. ఓకే, ఏదో ఒకటి మన గ్రూప్ నేమ్ అయితే కావాలిగా. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. ఎక్కువ సూచిత. Open features menu. వాయిస్ ఇన్పుట్. Q. Add 7. Last seen. Done. Out of list. Add. Done. Out of list. ఇక్కడ డన్ వస్తుంది. డన్ మీద ట్యాప్ చేస్తాను. Keyboard hidden. పిల్లలు. You have created a group. Groups can have up to 200,000. చూసారా, యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ గ్రూప్. Go back. Button. పిల్లలు. 2 members. పిల్లలు అనే గ్రూప్ని మీరు క్రియేట్ చేశారు. 2 మెంబర్స్ అని రావడం అనేది జరిగిందనమాట. సో ఇలా మనం గ్రూప్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నారయ్యా, నాకు ఇప్పుడు ఒక నెంబర్ని నేను రిమూవ్ చేయాలి ఎలా అని అంటారు. ఇప్పుడు నెంబర్ని ఎలా రిమూవ్ చేయాలో చూసేద్దాం. ఆఖరిగా మనం నెంబర్ని ఎలా రిమూవ్ చేయాలో చూసేద్దాం. రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొన్ని సెట్టింగ్స్ మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే నెంబర్ని ఎలా రిమూవ్ చేయాలి. ఒక గ్రూప్ని మనం యాడ్ చేసినప్పుడు ఆ గ్రూప్లోనే మనం ఉన్నాం కాబట్టి ఆ గ్రూప్లో నుంచే మనం నెంబర్ని ఎలా రిమూవ్ చేయాలి. Go back. పిల్లలు. 2 members. అంది కదా, ఇక్కడ మనం ట్యాప్ చేద్దాం. పిల్లలు. 2 members. ఓకే, ఇక్కడ Go back. Button. Edit. Button. ఎడిట్. More options. Edit. More options. Button. ఎడిట్ పక్కన మోర్ ఆప్షన్. Notifications. Notifications. On. And list 7 items. Notifications. On. And list 7 items. నోటిఫికేషన్స్ ఆన్. On. Notifications. Switch. ఓకే, Add member. యాడ్ నెంబర్. Suryanarayana. Owner. Online. Disabled. సూర్యనారాయణ ఓనర్ ఆన్లైన్ డిజేబుల్ అంటే నేనే కదా, నీకు నువ్వే డిజేబుల్లో ఉన్నావు అంతే, నీకు నువ్వే కాబట్టి ఇది డిజేబులే చూపిస్తుందని చెప్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ పర్సన్. Add 7. Last seen March 3rd at 1816. అంది కదా ఫ్రెండ్స్. దీని మీద మనం ఊరికే డబుల్ ట్యాప్ చేసి వదిలేసామనుకోండి, మెసేజు ఫోటో అవి ఇవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా నేను ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తాను. ఈ పేరుని లాంగ్ ప్రెస్ చేసి రిమూవ్ చేస్తాను అనమాట. చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. Promote to admin. Promote to admin. Out of list. అడ్మిన్గా ప్రమోట్ చేస్తారా? Change permissions. పర్మిషన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా? Remove from group. రిమూవ్ ఫ్రమ్ గ్రూప్. గ్రూప్ నుంచి అతన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారా?
నేను ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ చేస్తున్నాను. పిల్లలు. Go back button. Edit button. More options. Notifications on. Add member. చూసారా? ఇప్పుడు చూడండి. Suryanarayana owner online disabled. పిల్లలు. One member out of list. చూసేసారా? ఇప్పుడు ఒక నెంబర్ని నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఎంతమంది నెంబర్స్ ఉన్నారు ఆ గ్రూప్లో? ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరు? నేనే. సో అది మనకు పర్సనల్గా కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే మనకి పక్కనే యాడ్ చేయాలి అని అనుకుంటే Go back. Edit. Go One back second. button. గో బ్యాక్ వచ్చేది. గో Edit బ్యాక్, button. ఎడిట్, More options. మోర్ ఆప్షన్స్, Notifications on. And Notifications. list 6 items. నోటిఫికేషన్స్ ఆన్, On. Add member. యాడ్ నెంబర్, On. Add member. యాడ్ నెంబర్. దీని మీద మనం ట్యాప్ చేయగానే ట్యాప్ చేస్తాను, వరుసగా నేమ్స్ వస్తాయి. ఏదో ఒక నేమ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సరే, ఈ విధంగా మనం అన్నీ కూడా మనం గ్రూప్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఒక గ్రూప్లో నుంచి ఒక పర్సన్ రిమూవ్ చేయొచ్చు. అలాగే మనం ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఈరోజు పూర్తిగా నేర్చుకున్నది ఏంటి అంటే, టెలిగ్రామ్లో ఓపెన్ నావిగేషన్ మెనూని ఓపెన్ చేయడం జరిగింది. డే థీమ్, నైట్ థీమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియోలో మన అకౌంట్ని ఎలా హైడ్ చేయాలో, హైడ్ చేసిన అకౌంట్ని మళ్ళీ ఎలా షో చేయాలో మనం అని తెలుసుకున్నాం. అలాగే ఒక గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే ఒక గ్రూప్లో నుంచి ఒక పర్సన్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో మనం ఒక గ్రూప్లో మనం ఒక పర్సన్ని ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒక గ్రూప్ని, నాకు గ్రూప్ వద్దయ్యా అనుకున్నాను, ఆ గ్రూప్ని నేను ఎలా రిమూవ్ చేసేయాలి, అంటే ఆ గ్రూప్ని నేను ఎలా రిమూవ్ చేసేయాలి. నేను ఒక్కనే ఉన్నాను, అందరినీ రిమూవ్ చేసేసాను, నాకు కోపం వచ్చి నేను ఒక్కనే ఉన్నాను. అయితే ఆ గ్రూప్ని మళ్ళీ నేను కూడా ఎలా రిమూవ్ చేసేసుకొని నేను బయట రావాలి అనేటువంటి విషయాన్ని, అలాగే ఒక గ్రూప్లో ఉన్నటువంటి మెసేజెస్ని ఎలా మనం డిలీట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఓపెన్ నావిగేషన్ మెన్యూలో ఉన్నటువంటి సెట్టింగ్స్ని కూడా మనం రాబోయే వీడియోస్లో అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇదండి ఇవాటి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చలేదా డిస్లైక్ చేయండి. అందుకు గల కారణాలను మేము మునుపటి చెప్పినట్లుగా మీ కామెంట్ బాక్స్లో టైప్ చేసి మాకు పంపండి. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.